నమస్కారం. BR36 టీవీ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ BR. మనం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉర్గంపాడు మండలం ఉప్సా గ్రామ పంచాయతీ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ సమస్యలు కొలువులు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ఈ రాజీవ్ నగర్ కాలనీ ఏర్పడి గత 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆదివాసీలు నివాసం ఉంటున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఆదివాసులు నివాసం ఉంటున్నా వాళ్లకు కనీసం రోడ్డు, కరెంటు, మంచినీటి సరఫరా అనేది ఏదీ లేకుండా వాళ్ళకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది. మరి వీళ్ళని కేవలం ఒక ఓటు బ్యాంకు మాత్రమే పరిగణిస్తూ ఉన్నారు. ఈరోజు రాజకీయ నాయకులు ఎవరైనా వీళ్ళని ఓట్ల టైంలో వచ్చి మాకు ఓటేయండి అని బతిమలాడి ఓట్లు వేయించుకున్న తర్వాత వీళ్ళని మర్చిపోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పొచ్చు. మరి ఆదివాసులు అంటే కేవలం ఓటు బ్యాంకుకు మాత్రమే పనికొస్తారా? వాళ్ళు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండాల్సిన పరిస్థితి నేటికి ఉందంటే ఇది ఎంత శోచనీయమైన విషయం అనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆదివాసులు వాళ్లకు ఉన్న ఇబ్బందులేంటి? వాళ్ళు కనీసం రోడ్డు కానీ, తర్వాత మంచినీటి సరఫరా కానీ, కరెంటు కానీ, అక్కడ పిల్లలు చదువుతుంటే చిన్నపిల్లలు 3-4 కిలోమీటర్లు వెళ్ళి స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి, నడుచుకుంటూ వెళ్ళాలి. మరి 100 కుటుంబాలు ఉన్న ఈ ఆదివాసీ గూడెంలో ఇప్పటికీ ఒక అంగన్వాడీ సెంటర్ కానీ, స్కూల్ కానీ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి ఇప్పటికీ ఇంత మారుమూల ప్రాంతంలో ఉన్న ఆదివాసులను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్న ఈ ప్రభుత్వాలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఇప్పటికైనా మారి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలనేసి వాళ్ళు ముక్తఖండంతో కోరుకుంటున్నారు. వారి సమస్యలు ఏంటి, వాళ్ళు ఏ ఇబ్బందులు పడుతున్నారు అనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మరి రాజీవ్ నగర్ కాలనీలో మనతో ఉన్నారు గ్రామ పెద్ద, ఆ గూడెం పెద్ద కుంజభద్రం. ఇక్కడ సమస్యలు ఏంటి, వాళ్ళు ఏ సమస్యలను ఎదుర్కొంటున్నారు, వాళ్ళ స్కూల్ లేకపోవడం కానీ, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ ఏమేమి ఉన్నాయనేది ప్రధానమైన సమస్యలు. వాళ్ళ డిమాండ్ ఏంటి, వాళ్ళకి ఏం కావాలనేది వారిని మాటల్లోనే వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే సార్. మాది మిత్రులకి మా తరపున వచ్చినటువంటి ఆదివాసీ నాయకులకు కూడా నమస్కారం. ఏంటంటే మాది రాజీవ్ నగర్ నివాసం. మేము జీవించేది ఉప్సాక పంచాయతీలోనే, కాకపోతే బురుగుంపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మేము వచ్చి దగ్గర 40 సంవత్సరాలు మేము ఇక్కడే ఉంటున్నాం. మేము 40 సంవత్సరాల నుండి ఇక్కడ చిన్న పోడు భూమి వ్యవసాయం చేసుకొని బతుకుతుంటే, మరి అప్పటి నుండి ఇప్పుడు దాకా చూసినట్లయితే మాకు ఓటాకు ఇచ్చారు, రేషన్ కార్డులు కూడా ఇచ్చారు. మరి ఇవన్నీ ఇచ్చి మరి గవర్నమెంట్ అనేక విధంగా మమ్మల్ని ఉపయోగించుకుంటుంది, కానీ మాకున్నటువంటి సమస్యలు మాత్రం పట్టించుకోవట్లేదు. మాకు కరెంటు సమస్య ఉంది, రోడ్డు సమస్య ఉంది, మాకు ఇంటి నంబరు సమస్య ఉంది, పోడు భూముల పట్టాల సమస్య ఉంది. ఇంకా ముందుకెళ్తే మరి క్యాస్ట్ సర్టిఫికేటు, మరి ఎవరైనా అధికారులు వచ్చి మీ పిల్లల్ని చదివించాలి, మీరు కూడా మీ పిల్లలు ఉన్నట్టు ఉండొద్దు అని చెప్తారు. కానీ మా పిల్లలు చదివే కాడికి పోయేసరికి వాళ్ళు ఏమంటారంటే, బాబు మీరు క్యాస్ట్ ఇన్కమ్ తేవండి, క్యాస్ట్ సర్టిఫికేట్ తేవండి అని చెప్పేసరికి చదువుకున్నటువంటి ఆసున్న పిల్లలు కూడా నిరాశ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చదవలేకపోతున్నారు. మేము ఎక్కడ పోతే క్యాస్ట్ అడుగుతున్నారు, మేము ఎక్కడి నుండి తెచ్చి పెట్టాలంటున్నారు. మరి మాకు గవర్నమెంట్ ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు? ఈ అడవిలో మేము ఎవరి దగ్గర పోయి అడగగలుగుతాం? కాబట్టి మాకు కలెక్టర్ కానీ, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, టీఓ గారు కానీ
మరి మా విషయంని కొంత గమనించాలి. మా బతుకుల్ని ఇంత ఆగామైన బతుకులు బాగు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంత చీకట్లో ఉండి కరెంటు లేక కొంతమంది నైట్ పాము కాట్లు వేసి ఎన్నోసార్లు మోసుకుపోయినటువంటి ఫోటోలు పెట్టినాం, వీడియోలు పెట్టినాం. చాలా సార్ అంటే మొత్తం కాలులు కూడా అరిగిపోతున్నాయి ఆఫీసుల దగ్గర పోయి తిరిగి కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు మా బాధని మరి గుర్తించట్లేదు. మరి గుర్తించకపోవటం అసలు మేము పాపం చేసాం, మేము నేరం చేసాం, మేమేమైనా వేరే దేశం నుండి వచ్చామా, వేరే రాష్ట్రం నుండి వచ్చామా? పక్కనే కదా తెలంగాణకి ఛత్తీస్గఢ్కి పక్క రాష్ట్రం నుండి వచ్చి బతుకుతున్నాం కదా. మరి మేము ఈ యొక్క ఇండియాలో బతకటానికి మాకు హక్కు ఉందా లేదా? మా హక్కు మాకు ఇవ్వటానికి అంత బాధ ఏముందో గవర్నమెంట్కి. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కానీ మేము వాళ్ళకి అన్యాయం చేశాను. ఎక్కడెక్కడ చూసినట్లయితే మా పేద జనాలే, మా మూలవాసులే, మా ఆదివాసులు ఎంతోమంది కూడా చచ్చిపోవటాలు జరిగినాయి. కానీ మాకు చచ్చిపోయిన లెక్క లేదు. మేము ఎక్కడ పోయి బతికినా మాకు లెక్క లేదు, వాళ్ళకి మాత్రం లెక్క ఉంటుంది. అదేందో మరి ఇంతగానో మమ్మల్ని చిన్న చూపు చూడటం, అదేందో మాకు అంత బతకటానికి కూడా మరి అవకాశం కల్పించకపోవటం. మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయి సార్? 100 కుటుంబాలు. ఇప్పుడు ఇక్కడ పిల్లలు చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారు? చిన్న పిల్లలు అంగన్వాడికి పోయేటోళ్ళు 30 మంది ఉంటారు సార్. హాస్టల్లో పోయినటువంటి పిల్లలు ఒక 60 మంది ఉన్నారు సార్. ఇప్పుడు మళ్ళీ పాండ్రంగపురం వెళ్తున్నటువంటి వారు ఒక 15 మంది ఉన్నారు సార్. 8 కిలోమీటర్లు స్కూల్కి వెళ్ళాలి. వెళ్ళే దారిలో కూడా రోడ్డు లేదు సార్. ప్రస్తుతానికి రైల్వేలో కూడా అడ్డు ఉంది. రైల్వేలో ఎప్పుడు ప్రమాదం జరుగుతుంది మాకు కూడా భయంకరంగా ఉంది. పిల్లల్ని పంపొద్దని. ఇంకా మెయిన్ గా మీకు కావాల్సిన ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా కావాల్సింది మాకేం సార్, ఇంటి నంబర్ కావాలి, కరెంటు కావాలి, రోడ్డు కావాలి, మా పిల్లల భవిష్యత్తు మంచి చదువు కావాలి. మేము కూడా భారతదేశంలో అంతా మరి ఎలా బతుకుతున్నారో మేము కూడా అలా బతకాలని ఆశ ఉన్నది, కానీ మా ఆశని ఎవరు నెరవేర్చలేదు. ఓట్ల టైంలో మీ దగ్గరకు వచ్చి ఓట్లు దండుకుంటున్న ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మీ గ్రామ సర్పంచ్ ఉపసాగ గ్రామ పంచాయతీలో పరిధిలోకి వస్తుంది మీ ఊరు. మరి మీ గ్రామ సర్పంచ్ ఎప్పుడైనా వచ్చి ఇక్కడ సమస్యలు ఏంటనేసి ఎప్పుడైనా అడిగారా? లేదంటే ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా వచ్చారా? ఓట్ల టైంలో కాకుండా గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారు ఇక్కడికి ఎప్పుడైనా వచ్చారా? మేము గెలవక ముందు అడిగాం సార్, మాకు ఇలాంటి కరెంటు రూట్ సమస్య, ఇంటి నెంబర్ సమస్య ఉంది సార్, మాకు ఇవ్వాలి అంటే తప్పకుండా గెలిచిన 3వ నెలకే 2వ నెలకే నేను మొదలు పెడతానన్నాడు సార్. రాలే. అయితే సార్ మీరు ఈ మాట ఇచ్చారు కదా, మాకేంటి మీ న్యాయం చేసి పెట్టారా అని మేము కొన్నిసార్లు పోయినాం. మా దగ్గర 10వ వార్డు భీమరాజు అని ఉంటాడు. ఆ 10వ వార్డు నంబర్ మంచిని తీసుకొని పోతే ఊక కరెంటు గురించి, రోడ్డు గురించి వస్తారు, కోటా బియ్యం ఇస్తున్నాం, మీకు సరిపోవట్లేదా అని చెప్పారు సార్. ఎమ్మెల్యే గారే చెప్పారు సార్. ఎమ్మెల్యే గారు చెప్పారు. మరి ఓట్ల టైంలో వచ్చి ఓట్లు దండుకొని వెళ్ళిపోయిన ఎమ్మెల్యే ఈరోజు ఆదివాసులు వాళ్ళ గూడెంలో సరైన మౌలిక వసతులు సదుపాయాలు లేక, కరెంటు లేక, వాళ్ళకు కనీసం స్కూల్ లేక, పిల్లల భవిష్యత్తుని నిర్మించాల్సిన పాఠశాల ఇక్కడ లేక, అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళి మాకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అడుగుతుంటే ఒక ఎమ్మెల్యే అయి ఉండి, ప్రజాప్రతినిధి అయి ఉండి, వాళ్ళ ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధి, నియోజకవర్గానికి హెడ్ బాస్ అయిన ఒక ఎమ్మెల్యే ఈరోజు మీకు కేవలం మేము రేషన్ బియ్యం ఇస్తున్నాం, ఇది సరిపోదా, మీకు ఇంకేం కావాలి, ఇంతకంటే మేము ఏది కూడా మీకు ప్రొవైడ్ చేయలేమనే రీతిలో మాట్లాడడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఈ ఆదివాసీ గూడాల మీద ఉన్న చిన్న చూపును తొలగించుకోవాలి. ఇప్పటికైనా ఇలాంటి నిర్లక్ష్యపు ధోరణిని వీడనాడాల్సిన అవసరం ఎంతైందో ఉందనేసి ఈ విధంగా అందరూ ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. చూద్దాం మరి ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ స్పందించి వారి యొక్క సమస్యలను పరిష్కారం చేస్తారా లేదా అనేది వేచి చూడాలి. చూస్తూ ఉండండి. కోసం BR36 టీవీని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. మావానాటే, మావానాటే. ఓడు భూములకు వెంటనే, ఓడు భూములకు వెంటనే, కరెంటు వెంటనే, కరెంటు వెంటనే, రోడ్డు వెంటనే, విద్యాలయాలు వెంటనే. ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి, ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మహారాజ్యం వీళ్ళు
బాగా గుర్తుండింది ఈ దారి ஒரு மாட சான்ஸ் நான் சொல்லிருக்கேன் பேர் மாதிரி